హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ టు భామాస్ కిచెన్. ఈరోజు మీ అందరికీ కూడా ఉండ్రాళ్ళ పాయసం ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తున్నాను. ఉండ్రాళ్ళ పాయసం అంటేనే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఏమంటే బొజ్జగనపయ్య. వినాయకుడికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం కదా, అందుకు వినాయక చవితికి ఉండ్రాళ్ళ పాయసం అనేది చేస్తాం అనమాట. సో మీకు అదంతా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, అంతా కొలతలతో సహా అంతా మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకోకుండా మొత్తం వీడియో అంతా నీట్గా చూసి మీరు కూడా చేసి ట్రై చేయండి. అది ఎలా ఉందో కూడా కామెంట్స్లో పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఉండ్రాళ్ళకి సరిపోయినట్టుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి సగానికి నీళ్ళు తీసుకోవాలి. మేము ఇక్కడ లాస్ట్ వీడియోలో ఉండ్రాళ్ళు ఏ విధంగా చేసాము అనేది చూపించాం మీకు. సో మేము ఆ ఉండ్రాలతోటి ఇప్పుడు 1.5 గ్లాస్ ఉండ్రాలు దాంట్లో వేస్తున్నాము. చూసారు కదా, 1.5 గ్లాస్ ఉండ్రాలు అయినాయి. అవి వేస్తున్నాం అనమాట. అవి బాగా మసిలిన తర్వాత ఉడుకు పడతాయి. ఉడుకు పట్టిన తర్వాత అవి ఒకసారి కలదీసుకోవాలి, 2-3 సార్లు కలదీసుకోవాలి, లేదంటే కింద అడుగు అంటుకుంటుంది. సో అందుకే కలుపుతున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు బాగా ఉడుకు అనేది అవుతుంది, బాగా ఉడుకుతున్నాయి అవి. మళ్ళీ మధ్యలో 1-2 సార్లు కలదీసుకోవాలి, లేదంటే కింద అడుగు అంటుతుంది. ఇంకా కొంతసేపు ఉడికిన తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట, అవి ఉడికినాయా లేదా అనేసి. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు కన్నా చాలా బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు తీసుకొని చెక్ చేస్తున్నాను నేను. అది ఇంకా మనకి ఉడికేటట్టు ఉంటే ఇంకా కొంతసేపు ఉండాలి. అదంతా కూడా ఇట్లా మనకి మెత్తగా అయిపోవాలన్నమాట చేతికి. అయింది కదా, ఇంకా కొంచెం ఉన్నది. అది కూడా అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా మనము 1.5 గ్లాస్ ఉండ్రాళ్ళకి 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. సో ఇంకా కొంచెం ఉడకాలి కదా, అందుకనే ఉంచిన. ఇప్పుడు దాంట్లోకి 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. ఆ ఉండ్రాళ్ళు చేసేటప్పుడే దాంట్లోని మనకి చదువు బాగా రావాలి పిల్లలకి అనుకుని దాంట్లోకి వినాయకుడికి ఇష్టమైనవన్నీ చేయాలన్నమాట. అందులోనే మేము బలపాలు, పలకలు, వజ్రపెట్టి, దంతం పెట్టి, దానికి తాళం చెవి అన్నీ కూడా దాంతో తయారు చేసి దాంట్లో వేసాము. సో ఇప్పుడు మనం 1.5 బెల్లం వేసాం కదా, ఆ బెల్లం అంతా కరిగిపోయిన దాకా ఉంచాలి. సో అంతా కలిసిపెట్టేట్టుగా మనము కలుపుకోవాలన్నమాట. బాగాని బెల్లం కరిగిపోయిన దాకా ఉంచాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఇగో ఈ కన్సిస్టెన్సీలో ఈ కలర్ వస్తుంది, మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది దాంట్లోని. ఇప్పుడు మనకు కొంచెం పాయసం చిక్కగా రావాలి కాబట్టి దాంట్లోని కొంచెం గోధుమ పిండి మనం ఉండ్రాలు చేసేటప్పుడే గోధుమ పిండి పక్కన పెట్టుకుంటాం కదా, దానికి సరిపోయిన గోధుమ పిండి తీసుకొని ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట వాటర్ తోటి. అట్లా వాటర్ తోటి ఉండలు అనేటివి లేకోకుండా నీట్గా కలుపుకోవాలి కరెక్ట్గా. మీకు ఇందులో కన్సిస్టెన్సీ చూపిస్తాను ఏ విధంగా కలుపుకోవాలనేది. అట్లా కలుపుకున్న తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఉడికే పాయసంలోని ఇది కలుపుకొని దీన్ని వేసుకోవాలన్నమాట. చూడండి, కలిపేసినాను. ఇప్పుడు దీంతో కలిపి చూపిస్తాను. చూడండి, దీంతో ఆ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. అది కలిసిపోయిన తర్వాత మనకు అసలు లంప్స్ లేకోకుండా వచ్చింది కదా. సో అలా కలుపుకొని ఇప్పుడు ఆ పాయసంలో వేసి కలుపుకోవాలి మనము. ఒకవేళ ఉండ్రాలు ఉడికేటప్పుడు మనకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే మరి కొంచెం వాటర్ వేయొచ్చండి. ఉండ్రాలు ఉడికిందాక కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా దాంట్లో కరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండిని దాంట్లోకి వేసి కలుపుతున్నాము. అది పిండి కలిపిన తర్వాత మంచిగా శుభ్రంగా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాం కదా, చూడండి అంతా కలిసిపోయింది పిండి, అక్కడ ఉండలు అనేది లేకోకుండాని. సో ఇప్పుడు అది 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం పాలు వేసుకుంటాము. ఇంకొంచెం ఉడకాల, పిండి వేసినాం కదా. అది ఉడికిన తర్వాత ఒక పావు గ్లాస్ అంటే 1/4 గ్లాస్ ఆఫ్ మిల్క్ని వేసుకోవాలన్నమాట.
1/4 గ్లాస్, అదే మీకు క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. అది వేసుకొని పాలు మొత్తం దాంట్లో కలిసిపోయిన దాకా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందాకన్నా బాగా కనిపిస్తుంది కదా. ఇది చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి దీన్ని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. ఇప్పుడు పాలు కూడా వేసి కలిపేసుకున్నాం కదా, దానికి లాస్ట్ అనమాట నెయ్యి కూడా యాడ్ చేసుకొని అది కలుపుకోవాలి. నెయ్యి కూడా కలిపేసుకొని ఇంకా లాస్ట్లోని యాలకుల పొడి వేయాలి. వినాయకుడికి మనం ఎంత బాగా మొక్కుకుంటే అంత బాగా మనకి ఏవి అడిగితే అవి ఇస్తాడండి. చదువు, ఉద్యోగం, ఏ పని చేసినా ముందు వినాయకుడికి మనము పూజ చేసిన తర్వాతనే చేయాలి. అప్పుడు ఎటువంటి విఘ్నాలు లేకోకుండా మన పని పూర్తిగా నిర్విఘ్నంగా జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ పాయసం ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి పాయసం. ఇప్పుడు లాస్ట్ యాలకుల పొడి వేసేస్తున్నాం. యాలకులు నేను దంచేసి వేసానండి, అందుకే అలాగే ఉన్నది. అది వేసిన తర్వాత కలుపుకొని ఇంకా నైవేద్యం పెట్టేయచ్చండి. అంతే. ఎలా ఉందో ట్రై చేయండి.